ఈ వీడియోలో మనం డైరెక్టర్స్ తీసిన ఈ ఒక్క సినిమా వల్ల వీళ్ళని వరస్ట్ డైరెక్టర్స్ అన్నారు. ఇదేం సినిమా, ఇదేం స్క్రీన్ ప్లే రా బాబు అని తిట్టు ఇట్టారనమాట. అట్లాంటి డైరెక్టర్స్ గురించి అండ్ ఆ సినిమాల గురించి ఈ రోజు మన టాపిక్. సో హై డార్లింగ్స్, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ బ్రాండ్ న్యూ వీడియో. మామా మీకు వీడియో అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఫ్లాప్ డైరెక్టర్స్ అనగానే మనకి ఫస్ట్ మన మైండ్ లో వచ్చే పేరు మెహర్ రమేష్. తెలుసు మామ, మెహర్ రమేష్ అన్న అసలు ఇట్లాంటి సినిమాలు తీస్తాడు, ఆయన స్క్రిప్ట్ ఎట్లా రాస్తాడు, ఆ స్క్రీన్ ప్లే ఎట్లా డిజైన్ చేసాడో అర్థం కాదనమాట. మెహర్ రమేష్ అన్న కెరియర్లా హిట్ గురించి మాట్లాడుకుంటే అసలు హిట్ సినిమాలు ఉన్నాయా భయ్య? అండ్ మెహర్ రమేష్ అన్న కెరియర్ మొత్తంలో ఇట్లాంటి సినిమాలు ఉంటాయన్నమాట. ఎస్పెషల్లీ మాట్లాడుకోవాలంటే ఆ శక్తి సినిమా అండ్ షాడో సినిమా ఉంటుంది భయ్య. ఈ రెండిట్లో హీరో హెయిర్ స్టైలు అండ్ స్క్రీన్ ప్లే ఎంత దరిద్రంగా ఉంటుందంటే థియేటర్ మధ్య నుంచి వెళ్ళిపోయారనమాట జనాలు, అంత దరిద్రంగా ఉంటుంది. అండ్ ఈ సినిమాలను చూసిన తర్వాత మెహర్ రమేష్ అని తిట్టకుండా తిట్టారనమాట మన టీఏపై యువత వచ్చేసి. అండ్ ఇట్లాంటి మెహర్ రమేష్ అన్న బిల్లా సినిమా మరి ఎట్లా తీశాడు అనేది సస్పెన్స్. అండ్ నెంబర్ 2 వచ్చేసి మన కొరటాల శివ గారు. ఏం మాట్లాడుతున్నావు డలింగ్? కొరటాల శివ వరస్ట్ డైరెక్టర్ ఏంది? కొరటాల శివని ఎందుకు తిట్టారు అంటే అక్కడికి వస్తున్నామా. అసలు కొరటాల శివ గారు డైరెక్షన్ ఎలా ఉంటుందబ్బా. ఒక భరత్ అనే నేను, ఒక మిర్చి సినిమా అండ్ తీసిన కొన్ని సినిమాలు కూడా ఎంత పర్ఫెక్ట్గా ఉంటాయి, ఎంత లెవెల్లో ఉంటాయి. ఇట్లాంటి కొరటాల శివ గారు ఆచార్య సినిమా తీశారు భయ్య. ఆ సినిమా చూసిన తర్వాత రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి కానీ చిరంజీవి గారి ఫ్యాన్స్కి కానీ నిద్ర లేదనమాట. ఇంకా తిట్టకుండా తిట్టారు కొరటాల శివ గారిని. అండ్ చాలామంది వచ్చేసి కొరటాల శివ గారి తప్పేం లేదు, కొంత స్క్రిప్ట్ ఇన్వాల్వ్మెంట్లో చిరంజీవి గారి ఇన్వాల్వ్మెంట్ ఉండడం వల్ల అలా అయ్యిందని అంటున్నారు. బట్ ఎనీవేస్ ఏదైతే బట్ ఆ సినిమా తీసిన డైరెక్టర్కే కదా ఎండ్ ఆఫ్ ది డే మాట వచ్చింది. ఈ ఆచార్య సినిమా వల్ల మన కొరటాల శివ గారిని ఆ రకంగా వేసుకున్నారనమాట. నెంబర్ 3 పూరి జగన్నాథ్. మామ నాకు తెలుసు పూరి జగన్నాథ్ అన్న పేరింటే ఏం మాట్లాడుతున్నావు బ్రో అని చెప్పి పూరి జగన్నాథ్ సార్ వాళ్ళ ఫ్యాన్స్ అయితే కుప్పలు కామెంట్స్ పెడతారు నాకు తెలుసు. ఎందుకంటే ఆయన తీసిన సినిమాలు ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది అబ్బా. పూరి జగన్నాథ్ అన్న డైలాగ్కి, ఆయన సినిమాలో నటించిన హీరోస్కి అండ్ వేరే లెవెల్లో ఉంటుంది అనమాట. ఒక టెంపర్, ఒక ఈడియట్ ఇట్లాంటి సినిమాలు తీసిన ఆయన అండ్ రీసెంట్గా ఇస్మార్ట్ శంకర్ మూవీతోని ఎంత లెవెల్ హిట్ కొట్టిన అందరికీ తెలుసు. కానీ అట్లాంటి పూరి జగన్నాథ్ గారు లైగర్ అని ఒక మహాఖండాన్ని తీశారు భయ్య. అసలు ఇది పూరి జగన్నాథే తీశాడా అని అనుకునేలా చేశాడు అనమాట టీఎఫ్ఐ ఫ్యాన్స్ని. లైగర్ సినిమా చూసిన తర్వాత విజయ్ దేవరకొండని ఎంత హెయిట్ చేశారో, ఏంట్రా మన పూరి మామ ఇలా చేశాడని చెప్పి పూరి జగన్నాథ్ గారిని కూడా అంతా తిట్టుకున్నారు భయ్య మన టీఎఫ్ఐ యువత. ఆయన తలుచుకొని స్క్రిప్ట్ మీద ఫోకస్ పెడితే ఇట్లంగా ఆయన లాంటి సినిమా ఇంకెవరు తీయరు భయ్య. అంత లెవెల్లో ఉంటుంది సినిమా, బట్ ఆయన ఎందుకో తలుచుకోవడం లేదు. అండ్ నెంబర్ 4 వచ్చేసి గుణశేఖర్ అనమాట. గుణశేఖర్ గారి సినిమాలలో ఆయన కెరియర్ మొత్తంలో నాకు గుర్తున్న సినిమా కూడా ఒక్కటే సినిమా అబ్బా, అది ఒక్కడు సినిమా మాత్రమే. ఆ తర్వాత ఆయన సినిమాలు పెద్దగా ఏవి కూడా నాకు చూడలేదు అండ్ అంతలా ఆయన సినిమాలు పెద్ద ఇంపాక్ట్ కూడా ఇవ్వలేదన్నమాట ఇప్పటి వరకు. అంటే ఇంకా మాట్లాడుకోవాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. ఒక వరుడు కావచ్చు, ఒక రుద్రమదేవి కావచ్చు. అసలు ఈ సినిమాలు ఏం సినిమాలు భయ్య. అండ్ ఇదే ఒక ఎత్తు అనుకుంటే రీసెంట్గా శాకుంతలం సినిమా వచ్చింది భయ్య. అండ్ ఎస్పెషల్లీ రుద్రమదేవి బాహుబలికి కాంపిటీషన్ అన్నట్టు తీశారనమాట ఆ టైంలో. బాహుబలికి కాంపిటీషన్ ఏంద్రా, అనుష్క ఉంది, భల్లాల దేవి ఉన్నాడు, అదే మన రానా ఉన్నారు అని చెప్పేసి వెళ్ళి ఫస్ట్ షో వెళ్ళిపోయినాం. సినిమా చూసిన తర్వాత థియేటర్ నుండి బయటకు వచ్చి ఏంట్రా బాబు వీడు ఇలా తీశాడు సినిమా అని అనుకున్నాం అనమాట. తిట్టకుండా తిట్టారనమాట మన అనుష్క గారి ఫ్యాన్స్ కానీ, అల్లు అర్జున్ ఫ్యాన్స్ కానీ ఎస్పెషల్లీ. అండ్ దాని తర్వాత రీసెంట్గా మళ్ళీ ఏదైనా సినిమా తీసాడంటే అది శాకుంతలం. ఇంకా శాకుంతలం గురించి నేను ఇంత తక్కువ మాట్లాడితే అంత బెటర్ అనుకుంటా, ఐ హోప్. అండ్ నెంబర్ 5 వచ్చేసి శ్రీకాంత్ అడ్డాల. ఏం మాట్లాడుతున్నావు బ్రో? శ్రీకాంత్ అడ్డాల గారు ఇట్లాంటి సినిమా తీశాడు బ్రో. సీతమ్మ వాకిట్లో సినిమాలో చెప్పి సినిమా నువ్వు చూడలేదా అని అంటారేమో. అంటే మీరు బ్రహ్మోత్సవం సినిమా చూడలేదా మామ? ఎస్, బ్రహ్మోత్సవం సినిమా తీసింది కూడా శ్రీకాంత్ అడ్డాల గారే. అంటే ఒక సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు లాంటి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమా తీసి అంత మంచి సినిమాని పబ్లిక్ ఇచ్చి ఆ సినిమా అంత పెద్ద హిట్ అయ్యి అట్లాంటి శ్రీకాంత్ అడ్డాల గారు బ్రహ్మోత్సవం సినిమా తీశారు భయ్య. అసలు ఏముంటుంది సినిమాలో? ఏముండదు, జస్ట్ మన మహేష్ అన్న కోసం సినిమాకి వెళ్ళారనమాట. ఆ టైంలో సినిమా చూసిన తర్వాత సినిమాలో అసలు ఏం లేదని అర్థమైపోయింది. ఈ సినిమా డైరెక్టర్ ఇంత దారుణంగా సినిమా తీశాడని చెప్పేసి థియేటర్ ముందు నుంచి మాట్లాడుకుంటూ ఇంటికి వచ్చేసారనమాట. సో ఇవి మన టీఎఫ్ఐలో టాప్ 5 వరస్ట్ మూవీస్ తీసిన డైరెక్టర్స్ అనమాట. అండ్ దీంతో పాటు మీకు ఒక బోనస్ డైరెక్టర్ పేరు కూడా చెప్తాను. అతను ఎవరో కాదు మామ,
మన ది లెజెండరీ ఓం రౌత్ మామని ఎందుకు ఇందులో ఇన్వాల్వ్ చేస్తానంటే అసలు మా ప్రభాస్ అన్న తీసుకెళ్ళి ఏం చేసావు భయ్యా నువ్వు? మళ్ళీ 600 కోట్ల బడ్జెట్ పెట్టినావు, వేరే లెవెల్ హైప్ ఇచ్చినావు. సో రియాలిటీకి పక్కన పెడితే రియలిస్టిక్ కూడా లేదు సినిమా. అసలు ఆ ఫేసెస్ కూడా రియల్గా లేవు. అంత దారుణం ఏం చేస్తాడు భయ్యా మా ప్రభాస్ అన్న మీ బాలీవుడ్కి? మీ బాలీవుడ్ని కాదని పైకి వెళ్ళడం తప్ప ఏమన్నా నాకు అర్థం కాదు. ఇంత దారుణంగా ఇలా పగ తీసుకుంటారా? 600 కోట్ల బడ్జెట్ అని జనాలకి పిచ్చోళ్ళని చేశారు. మళ్ళీ 600 కోట్ల బడ్జెట్ పెట్టి నేను తీసిన కళాఖండం ఆదిపురుష్. అండ్ దాంతోపాటు మన టాలీవుడ్లో ఇప్పటి వరకు ఒక్కటి కూడా ఫ్లాప్ లేని డైరెక్టర్ వచ్చేసి మన ఎస్ఎస్ రాజమౌళి గారు. ఆయన తీసిన ప్రతి ఒక్క సినిమాలో ఒక్క సినిమా కూడా ఫ్లాప్ లేదు భయ్య. అట్లా మన రాజమౌళి గారు టాప్ 1 లిస్ట్లో ఉన్నారు. సో దట్స్ ఆల్ ఫర్ టుడే డార్లింగ్స్. వీడియో ఎట్లా అనిపించింది కింద కామెంట్ డెఫినెట్గా చెప్పండి. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ వీడియో లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి కదా ఛానల్ని. ప్లీజ్ మన ఛానల్లోకి వచ్చే ఫ్యామిలీలో జాయిన్ అయిపోయి మా అట్లాంటి ఇంట్రెస్టింగ్ కంటెంట్ చాలా ఉంటుంది మన ఛానల్లో. సో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ టీమ్ మూవీ టికెట్స్. జై శ్రీరామ్. ఈ వీడియో కేవలం ఎంటర్టైన్మెంట్ పర్పస్ కోసం చేసింది మాత్రమే. ఎవరిని కించపరచాలని ఎవరిని ఉద్దేశించి చేసింది కాదు. ఈ డైరెక్టర్స్ ఈ సినిమాల వల్ల ఎఫెక్ట్ అయ్యారని చెప్పే మా ఈ వీడియో.